హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. అయితే రైస్ పెట్టాను. రైస్ పెట్టి చారు పెడుతున్నానండి. ఆలూ ఫ్రై చేస్తాను. ఈరోజు మా విలేజ్లో మార్కెట్ అండి, సంత. అయితే ఈరోజు ఈవినింగ్ మార్కెట్ వెళ్ళి అంతా తీసుకురావాలి. విలేజ్ మార్కెట్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. అన్ని వెజిటేబుల్స్ ఫ్రెష్గా దొరుకుతాయి. ఇంకేంటి, అయితే నైట్ చెప్పాను కదండి, నిన్న గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చాము సర్దాలని. అయితే సర్దేశాము. అని మా హస్బెండ్ సర్దాలండి, నేను కాదు. కొంచెం హెల్ప్ చేస్తారు, ఎందుకంటే ఇద్దరం బయటికి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళం కాబట్టి చాలా మట్టుకు తను హెల్ప్ చేస్తారు. లేదంటే ఇంట్లో వరకు బయట వరకు చేయలేం కదా. అదే పిల్లలకి స్నాక్స్ కోసం చిలకాయలు కొంచెం వేపుతున్నాను. మొన్నైతే ఉడకబెట్టాను, కానీ ఈరోజు వేపమన్నారు, వేపుతున్నాను. అదండి. పార్ట్ టైమ్గా మిషన్ ఒకటి కుట్టుకుంటాను. అది ఈ రోజుల్లో కొంచెం అంటే ఏమంటారంటే వయసున్నంతసేపు, అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే కొంచెం రూపాయి డబ్బులు వెనకేసుకోవాలి కదండి పిల్లల కోసం. అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా, దాని ప్రకారం మనం కొంచెం కష్టపడితేనే చేసుకోగలం. దాంతో ఏంటంటే రీసెంట్గా హౌస్ వైఫ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నామండి మేము. 1 year అవుతుంది. దానికోసం కొంచెం కష్టపడుతున్నాం ఇద్దరం. ఇంకేంటండి చెప్పాలి. బాబుగడికి టిఫిన్ పెట్టేసి పంపించేసాను. ఇంకా కర్రీ వంట కూడా అయిపోతే మా హస్బెండ్ క్యారేజ్ కట్టేసి కొంచెం టిఫిన్ అది పెట్టేసి పెట్టాలి. పాలు తీసుకురావడానికి వెళ్ళారండి. బాబుగారిని దించేసి వచ్చేటప్పుడు పాలు తీసుకొస్తానని. అంటే మేము ఊరు చివరి ఉంటామండి, అందువలన కొంచెం అన్నీ తెచ్చుకొని ఒకసారే పెట్టుకోవాలి. అన్నీ దొరికే ప్లేస్ కాదు, కానీ విలేజ్లో మేము ఉండే ఏరియా అయితే ప్రశాంతంగా ఉంటుంది. అందులోని మా హస్బెండ్ క్యారేజ్ కట్టేసాను. ఇంకా వెళ్ళిపోతున్న టైం అయిపోయిందని చాలా ఫాస్ట్గా ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు. నేను డ్యూటీకి బయలుదేరిపోయాను. ఇదండి మార్కెట్, మా ఈవినింగ్ మార్కెట్. కానీ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి విలేజెస్లోని. ప్రతి థర్స్డే మార్కెట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, రామశ్రీ గౌరీ 3623. ప్లీజ్ 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 ప్లీజ్